శ్రీ మహావిష్ణువు పరశురామ అవతారమెత్తడానికి కారణమైన మహానుభావుడు సప్తర్షులలో ఒకరైన జమదగ్ని మహర్షి. ఆయన జీవితం కేవలం తపస్సుకే పరిమితం కాలేదు. అందులో అద్భుతమైన మలుపులు, శాపాలు మరియు లోకకల్యాణ రహస్యాలు ఉన్నాయి. జమదగ్ని మహర్షి జీవితంలో మీకు తెలియని రహస్యాలు. పుట్టుక వెనక ఉన్న విచిత్రమైన రహస్యం. జమదగ్ని పుట్టుక ఒక అద్భుతం. ఆయన తండ్రి రుచీక మహర్షి. రుచీక మహర్షి తన భార్య సత్యవతి అంటే బ్రాహ్మణ స్త్రీ కోసం మరియు ఆమె తల్లి అంటే క్షత్రియ స్త్రీ కోసం రెండు వేరువేరు చరువులను సిద్ధం చేస్తాడు. బ్రాహ్మణ తేజస్సు ఉన్న ప్రసాదాన్ని సత్యవతికి, క్షత్రియ పరాక్రమం ఉన్న ప్రసాదాన్ని ఆమె తల్లికి ఇస్తాడు. కాని పొరపాటున వారు ప్రసాదాలను మార్చుకుంటారు. ఫలితంగా సత్యవతికి పుట్టిన జమదగ్నిలో బ్రాహ్మణ శాంతం కంటే క్షత్రియ వేగం అంటే ఆవేశం ఎక్కువగా వచ్చింది. ఇదే ఆయన పేరులో ఉన్న జమత్ అంటే జ్వలించే, అగ్నికి అర్థం. రేణుకాదేవిపై ఆగ్రహం, కొడుకుకి ఆజ్ఞ. జమదగ్ని భార్య రేణుకాదేవి మహాపతివ్రత. ఆమె తన తపోశక్తితో తడిమట్టితో కుండచేసి నీళ్లు తీసుకువచ్చేది. ఒకరోజు నది వద్ద చిత్రరథుడు అనే గంధర్వుడి ప్రతిబింబాన్ని చూసి ఆమె మనసు కాస్త చలించింది. దాంతో ఆమె శక్తి క్షీణించి కుండ తయారు కాలేదు. త్రికాలజ్ఞాని అయిన జమదగ్ని ఇది గ్రహించి ఆగ్రహంతో తన కుమారులను పిలిచి ఆమెను వధించమని కోరాడు. పెద్ద కుమారులు నిరాకరించగా పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తల్లి తల నరికాడు. రహస్యం: జమదగ్ని తన కుమారుని పితృవాక్య పరిపాలనను పరీక్షించడానికే ఇలా చేశాడు. ఆ తర్వాత పరశురాముడి కోరిక మేరకు తన తపోశక్తితో తిరిగి రేణుకాదేవిని దెతికించాడు. సూర్యుణ్ణి వణికించిన మహర్షి. ఒకసారి జమదగ్ని విలువిద్య సాధన చేస్తుండగా ఎండ తీవ్రత వల్ల తన భార్య రేణుక అలసిపోవడం చూసి సూర్యుడిపై ఆగ్రహిస్తాడు. సూర్యుణ్ణి అంతం చేయడానికి బాణం ఎక్కుపెడతాడు. భయపడిన సూర్యదేవుడు బ్రాహ్మణు రూపంలో వచ్చి జమదగ్నిని శాంతింపచేస్తాడు. ఆ సందర్భంలోనే సూర్యుడు మానవులకు ఎండ నుండి రక్షణ కోసం పాదుకలు అంటే చెప్పులు మరియు ఛత్రాన్ని కానుకగా ఇచ్చాడు. ఈ రహస్యం చాలా తక్కువ మందికి తెలుసు. కార్తీవీర్యార్జునుడితో వైరం, మరణం. జమదగ్ని వద్ద ఉన్న కామధేనువుపై కన్నువేసిన కార్తీవీర్యార్జునుడు ఆవుని ఇవ్వమని అడుగుతాడు. మహర్షి నిరాకరించడంతో ఆ రాజు జమదగ్నిని వధించి కామధేనువును తీసుకువెళ్తాడు. భర్త మరణానికి రేణుక 21 సార్లు గుండెలు బాదుకొని ఏడుస్తుంది. అందుకే పరశురాముడు 21 సార్లు భూమిపై ఉన్న క్షత్రియ వంశాలను తుడిచివేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. జమదగ్ని మహర్షి కథ మనకు క్రమశిక్షణ, తపస్సు యొక్క శక్తిని తెలియజేస్తుంది. ఆయన ప్రస్తుతం ఆకాశంలో సప్తర్షి మండలంలో ఒక నక్షత్రమై మనకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. జమదగ్ని మహర్షి గురించి మీకు తెలిసిన ఇతర విషయాలను కామెంట్స్లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని పురాణ రహస్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.